ఇక్కడ మేమొచ్చేసి గులాబీ గుత్తులైతే తయారు చేస్తున్నామండి. గులాబీ పువ్వులు. అలాగే వీటికొచ్చేసి చిన్న టెక్నిక్‌తో చేస్తే కనుక తొందరగా అయిపోతాయి ఇవి. ఏం లేదండి, దీనికైతే ఒక గ్లాస్ వరిపిండి, ఒక గ్లాస్ మైదా, అలాగే కొంచెం కార్న్‌ఫ్లోర్ అయితే తీసుకోవాలి. దానివల్ల కార్న్‌ఫ్లోర్ వల్ల ఏంటంటే తొందరగా ఈజీగా మనకైతే వస్తాయన్నమాట అవి. అలాగే కొంచెం సాల్టు, ఇంకా కొంచెం యాలకుల పొడి, అలాగే కొంచెం ఏమోంచి పంచదార అయితే తీసుకొని దీన్ని బాగా బజ్జీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని ఒక 1 అవర్ అయితే మనం రెస్ట్ ఇవ్వాలండి దీనికి. 1 అవర్ తర్వాత దీన్ని బాగా కాగుతున్న ఆయిల్‌లోని గనక మనం ఏసే గులాబీ గుత్తు తాలూకు ఇది పెట్టేస్తే గనక బాగా వేడవుతుంది కదా! దాని నుంచయితే మనకు తొందరగా ఇదవుతాయన్నమాట గులాబీ గుత్తులనేవి. సో, ఈ చిన్న టిప్ తెలిస్తే కనుక చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి ఇవి. కొంచెం శ్రమనే గానీ చూసారు కదా! బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్నైతే ఒక 1 అవర్ అయితే అలాగుంచేసి, ఒక పక్క ఆయిల్ కూడా హీట్ చేసేసుకొని, అందులో అయితే ఇలాగ ఒక గంట ముందు ఇలా పెట్టుకొని ఉంచుకుంటే గనక బాగా వేడెక్కుతాయి.